Om Shanti. So, welcome all of శాంతి you. అందరికీ స్వాగతం. Just invoke the presence of the Supreme Being and spend a ఈ minute. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఆ పరమాత్మని ఆహ్వానిస్తూ కొంత సమయం సైలెన్స్ లో ఉన్నాము. Yes, so welcome all of you to the Values for Life series special. వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ స్పెషల్ ఈవెంట్స్ కి స్వాగతం. ఈసారి మనకు ఈ సిస్టర్ లూసీ అనే సౌత్ అమెరికా బ్రెజిల్ నుంచి మనకు జాయిన్ అయ్యారు. మనం చాలా భాగ్యశాలులు. నేను ఈ పవర్ అంటే సహన శక్తి అనేటువంటిది ఎందుకు ఈసారి ఎన్నుకున్నాము అంటే, మనం హిందూ కల్చర్ చూసినట్లయితే నవరాత్రి గురించి చెప్పినట్లయితే ఈరోజు నవరాత్రి యొక్క ఆఖరి రోజు. అదే దాంతో పాటుగా రామనవమి కూడా, ఎందుకంటే నవమి అంటే 9వ రోజు. అంటే మనము మన శక్తులను, ముఖ్యంగా సహన శక్తిని ఈ రోజు మనము ఆహ్వానిస్తున్నాము. తర్వాత క్రిస్టియానిటీ గురించి కూడా మనం చూసినట్లయితే కొన్ని రోజుల్లోనే మనము గుడ్ ఫ్రైడే జరుపుకుంటాము, మరియు సండే ఈస్టర్ కూడా జరుపుకుంటాము. ఈ రెండు కూడా క్రైస్తు గురించి మనకి చాలా విషయాలు అందిస్తాయి. ఆయన కూడా సహన శక్తికి ప్రతిరూపంగా ఉండేవారు. మూడవది, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సోదరులు, వారు రమాదాన్ లేదంటే రంజాన్ యొక్క అమూల్యమైన నెలలోకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఇంట్లో కూడా చాలా సహనశక్తి అనేది చాలా అవసరం. అంటే ఇలాగా అన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు సహనశక్తి అనేది మనకి చాలా సరైన సమయంగా అనిపించింది. అందుకు సహనశక్తి గురించి మాట్లాడుతున్నాం. సిస్టర్ క్లౌడియా వెల్కమ్ చేస్తారు. సిస్టర్ లూసీ అని ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎప్పుడైతే మనోజ్ భాయ్ నాతోని ఎవరైతే సహన శక్తి గురించి మాట్లాడాలి, వారి కోసం ఒక స్పీకర్ కావాలి అన్నప్పుడు నాకు లూసీ అనే సిస్టర్ గుర్తొచ్చారు. ఎందుకంటే ఆమె బ్రెజిల్లో ఎన్నో సెంటర్లను చూసుకుంటూ ఉంటారు. మనుష్యులలో ఉన్నటువంటి అనేక సంస్కారాలను ఆమె సహిస్తూ, లేదంటే సహన శక్తిని తనలోని పెంపొందించుకుంటూ ఉంటారు. అందువల్ల ఆమె మనకి సహన శక్తి గురించి బాగా చెప్పగలరు అని ఈరోజు ఆమెను ఆహ్వానించాము. ఇప్పుడు ఈ పుష్పగుచ్చాలతో లూసియానా సిస్టర్ని మనము ఆహ్వానిస్తున్నాము. నేను ఈ పువ్వులతో మేము మా ప్రేమను మీకు అందిస్తున్నాము. మీరు ఈరోజు మాతో పాటు జోడింపబడినందుకు చాలా కృతజ్ఞతలు. సిస్టర్ క్లౌడియా చాలా కృతజ్ఞతలు. మనోజ్ భాయ్కి కూడా చాలా కృతజ్ఞతలు. వారు సహన శక్తి గురించి చాలా విషయాలు చెప్పారు. నేను లెక్చర్లోని లాస్ట్లోనే జీసస్ క్రైస్ట్ గురించి అయితే చెప్తాను. నేను మొట్టమొదటిగా సహన శక్తి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాను.
బ్రహ్మకుమారిస్ యొక్క రాజయోగ ఫిలాసఫీలోని మనకి ఒక పోయిన సిస్టర్ లూసియానా గురించి ఒక పోయం అని చెప్తారు. ఆమెను ఇంట్రడ్యూస్ చేయడం నా బాధ్యత. ఆమె ఈ జ్ఞానంలోని 45 years నుంచి ఉన్నారు. ఆమె సోషల్ సైంటిస్ట్ ప్రొఫెషనల్ వైజ్. ఆమె సోషియాలజీ చదువుకున్నారు. క్లౌడియా సిస్టర్ చెప్పినట్టుగా బ్రెజిల్లో ఉన్న అన్ని సెంటర్స్ కి కూడా ఆమె నేషనల్ కోఆర్డినేటర్. అనేక ఆత్మలను, అనేక పర్సనాలిటీస్ ని, అలా అనేక సంస్కారాలని ఒక తాటిపైన నడిపించేటువంటి వారుగా ఆమె ఉన్నారు. 3 యాక్టివిటీస్, బ్రెజిలియన్ యాక్టివిటీస్ లో ఆమె ఎన్నో పాటించారు. ఒకటి మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్, దాంట్లోనే గ్లోబల్ కార్పొరేషన్ ఫర్ బెటర్ వరల్డ్. రెండవది చాలా షేరింగ్ ఆర్ వాల్యూస్ ఫర్ బెటర్ వరల్డ్. మూడు కార్యక్రమాలను నిర్వహించడంలో ఆమె నిమిత్తంగా ఉన్నారు. ఇప్పుడు ఒక పోయింతో ఆమె బ్రెజిల్లోని సేవ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆ రిట్రీట్ సెంటర్ అనేది ఎన్నో ఉమంగ ఉత్సాహాలతోని కట్టడం జరిగింది. ఆమె చేసినటువంటి సేవ మన నోటి నుంచి మాట రాని విధంగా ఉంటాయి. అది చూసి మనకి ఎంతో గౌరవదాయకంగా కూడా ఉంటుంది. ఈ పాత్ర మాటి మాటికి ఇలాగే నడుస్తూ ఉంటుంది మరియు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈమె సౌత్ ఇండియాలోని, సౌత్ అమెరికాలోనే ఉన్నటువంటి ఒక ఆణిముత్యము. ఆమె శక్తి, ఆమె లైట్నెస్ మనకి ప్రపంచానికి చూపిస్తుంది ఎంత మెరుపు ఉన్నది అనేసి. పవర్ టు టాలరేట్ అంటే సహనశక్తి గురించి కొన్ని మాటలు మనం వింటాము. ఈ రోజు మనకి ఆమె సహనశక్తి గురించి ఎన్నో విషయాలు చెప్తారు. ఎందుకంటే ప్రతి సమయానుసారంగా నేను సహనశక్తి ద్వారా అనవసరమైనటువంటి అలవాట్లను విడిచిపెడుతూ ఉంటాను. ఎందుకంటే సహనశక్తి ఉన్న చోట విసుగు అనేది ఉండదు. అందరినీ కూడా తమ వారిగా స్వీకరిస్తాము. సహనశక్తి ఉన్నప్పుడు స్వయాన్ని ఎప్పుడూ కూడా గమనం పెట్టుకుంటాము. ఎందుకంటే గమనం పెట్టుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే మనకి ఏది మిగలలేదు. కాబట్టి మనందరినీ కూడా సస్యశ్యామలంగా ఒకరితో ఒకరు పరస్పరంగా చాలా బాగా ఉండేందుకు సహనశక్తి అనేది చాలా అవసరము. ఇప్పుడు మీకు ఏ భాషలోనే కావాలి అంటే ఆ భాష యొక్క ఐకాన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా ఆ భాషలో ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. మనోజ్ భాయ్, మంచిగా మీరు ఒక పోయంతో, ఒక కవిత్వంతో స్టార్ట్ చేశారు. మనం అందరినీ కూడా కొత్త ప్రపంచానికి మనం అడుగులు వేస్తూ ఉన్నాము. ఆ ప్రపంచంలోనైతే అసలు సహనశక్తి యొక్క అవసరమే ఉండదు. అక్కడ పరిస్థితి కానీ, ఒప్పందాలు కానీ ఏమీ ఉండదు. ఆ కొత్త ప్రపంచంలోనే అన్నీ కూడా కళలతోనే ఉంటుంది. అందువల్ల ఇలాగ మీరు ఒక కవిత్వంతోనే ద్వారా మొదలు పెట్టడం అనేది చాలా విశేషంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఏదైతే ప్రపంచంలో ఉంటున్నామో ఈ ప్రపంచంలో మొత్తం అహింస మాత్రమే ఉంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. మనము ఈ ప్రపంచంలో అక్కర్లే ఉండేటువంటి దుఃఖభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటిలోని ఆ సీన్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ వాటన్నింటిని కూడా సహనశక్తితో చూడాల్సి ఉంటుంది. అందువల్ల సహనశక్తి అనేది రాజయోగ ఫిలాసఫీలోని అష్టశక్తుల్లో
ముఖ్యమైనటువంటి శక్తి. అయితే సహన శక్తి అనేది కేవలం శక్తి కాదు, ఒక గుణం కూడా. ఎందుకంటే శక్తి అనేది ఒక ఆయుధం లాంటిది. ఏదైనా విజ్ఞానాన్ని కానీ పరిస్థితులను కానీ ఎదుర్కొనేందుకు ఉపయోగించేటువంటి శక్తి. గుణము మనల్ని డెకరేట్ చేసుకునేందుకు ఉంటుంది, అలంకరించేందుకు ఉంటుంది. మనము శక్తులని మనము శక్తులు మనము మంచిగా ఉంచుకునేందుకు ఉపయోగం అవుతాయి. అదే విధంగా గుణాలు మనల్ని మనం అలంకరించుకునేందుకు ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు అందరినీ కూడా సహన శక్తిని అన్ని వైపులా వ్యాపింప చేసేటువంటి కార్యం చేయాలి. మొట్టమొదటిగా సహన శక్తి గురించి మాట్లాడినప్పుడు మనము ఏదైతే ఒక పరిస్థితికి మనం రెస్పాన్స్ ఇస్తామో, రియాక్షన్ ఇస్తామో, అదే విధంగా దాని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది, దాని ఫలితం అనేది ఉంటుంది. చాలా సార్లు ఏమవుతుంది అంటే, ఏదైతే అహింసని మనం చూస్తూ ఉంటామో, మనం ఎదుర్కొంటామో, అప్పుడు మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. మనము రెస్పాన్స్ ఎలాంటిది ఇస్తామంటే ఆ సమయానికి అది సరిగ్గా ఉండదు, అలాంటిది ఇస్తాం. దానిలోని సహనశక్తి అసలు కనిపించదు. అప్పుడు కేవలం ఎదుటి వాళ్ళు మాత్రమే కాదు, స్వయం కూడా మనము బాధించబడతాం, మనం బాధలోకి వెళ్తాం. మన రియాక్షన్ చూసి మనమే బాధపడతాము, మనమే పశ్చాత్తాపడతాము. ఆ సమయంలో మనకి ఆత్మస్థైర్యం అనేది కోల్పోయినంత బాధగా ఉంటుంది. అంటే సహన శక్తి అనేది ఒక మానసిక వృత్తి అనమాట. ఎందుకంటే ఎవరు కూడా తమ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టాలి అని అనుకోరు, ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టాలి అని అనుకోరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఆత్మాభిమాని స్థితిలో ఉంటామో అప్పుడే పరమాత్ముడితోని బుద్ధిని జోడించగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మాభిమాని స్థితి ఉండదో పరమాత్ముడితోని జోడింపలేము. మనకి పరమాత్ముడు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. ఆయన చాలా మంచివారు, మనం ఇక్కడ ఎన్నో తప్పులు చేస్తున్నాము, మనం సహనం చేయట్లేదు, మనం కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఆత్మస్థైర్యం కోల్పోతాం. నేను 5 ముఖ్యమైనటువంటి అంశాలను నేను నోట్ చేసుకున్నాను సహన శక్తి గురించి. ఈ అంశాలను నేను మీతో చర్చించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మన బుద్ధిలోని ఎప్పుడు కూడా ఉండాల్సినటువంటి అంశాలు. దీని ద్వారా ఈ అంశాలు మొదటిది, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ప్రస్తుతం ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది కిందకు వెళ్ళేటువంటి సమయం. ప్రతి పరిస్థితి ప్రతిదీ కూడా ఇప్పుడు కిందకు దిగజారుతూనే ఉంది. మనుష్యులకి దిగజారినటువంటి బుద్ధులు ఉన్నాయి, దిగజారినటువంటి సంస్కారాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి, బిహేవియర్ కూడా అలాగే క్రిందికి పడిపోయేటువంటి బిహేవియర్ ఉంది. అదే విధంగా ప్రకృతి కూడా తను దిగిపోతున్నటువంటి క్రిందకు పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. నీరు, గాలి, మంచినీరు అన్నీ కూడా అంతా కలుషితం అయిపోయి ఉన్నాయి. పశువులు ఏవి కూడా సంతోషంగా ఉన్నాయి, ఎందుకంటే చాలా అసంతోషంగా ఉన్నాయి, ఎందుకంటే వాటిని మనము సరిగ్గా ఉపయోగించట్లేదు. అంటే మనము పూర్తిగా క్రిందకి పడిపోతున్నటువంటి ప్రపంచంలోనే ఉన్నాం. అందువలన మనం ప్లాన్ చేసుకున్న విధంగా ప్రతిదీ జరుగుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ ఉంచుకోలేము. భలే మనము ప్లాన్ చేసుకోవాలి, మనకి అసలు ఏం జరగాలి, ఏం జరుగుతుంది అనేటువంటి ప్లాన్ చేసుకోవాలి. కానీ చాలా విషయాలు మన ప్లాన్ లోని జరగచ్చు, జరగకపోవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్ని చాలా చక్కగా జరుగుతాయి అనేది, నేను కోరుకున్న విధంగా జరుగుతాయి అనేటువంటి ఒక ఆశను ఇప్పుడు మనం ఉంచుకునే పరిస్థితుల్లో లేవు. సహన శక్తిలో అంటే ఈ పాత ప్రపంచంలో, ఈ
కిందకి పడిపోతున్నటువంటి ప్రపంచంలో సహన శక్తి అనేది ఉండడం చాలా అవసరం. అయితే మనకి ప్రతి విషయం వచ్చినప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము అలాగ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాలని ఉండాలి. ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అంటే ఎప్పుడైతే మన పరిస్థితులు మనకు అనుకూలంగా జరగవో అప్పుడు మనం ఇంకా బలవంతంగా తయారవుతాం, స్ట్రాంగ్ గా అవుతాం. మనము ఒకరోజు పిక్నిక్ ప్లాన్ చేసాం అనుకోండి, కానీ ఆ ప్లాన్ చేసిన పిక్నిక్ రోజే వెదర్ బాగాలేదనుకోండి, అప్పుడు పిక్నిక్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు, లేదంటే మనం పిక్నిక్ వెళ్ళకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం అయితే మన ఇంట్లోనో మన కిచెన్ లోనో పిక్నిక్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంటే ఏది అయినా సరే మన పరిస్థితుల ప్రకారంగా నడుచుకోవాలి. రెండో అంశము సహన శక్తి పెంచుకోవాలి అంటే మనకి 3 కాలాల యొక్క అవగాహన ఉండాలి. ఏదైతే భూతకాలంలో జరిగిపోయిందో అది ఆల్రెడీ జరిగిపోయింది. ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దానికోసం మనం గమనం పెట్టుకోవాలి. పరిస్థితి వచ్చినప్పుడు మనము మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలి అనేసి, మరియు భవిష్యత్తు కోసం ఏదైతే జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది అనేది మనము బుద్ధిలో పెట్టుకోవాలి. కేవలం మనం చేయగలిగింది ఏంటి అని అంటే ఏదైతే మన ఎదురుగా వస్తుందో దానిని మనం ఎదుర్కొని దానికి అనుసారంగా మనం ఉండగలుగుతాం. అయితే మనకి చాలా క్లారిటీ ఉండాలి. అంటే కేవలం పరిస్థితుల గురించే కాదు, కానీ వ్యక్తుల గురించి కూడా మనకు ఒక స్పష్టత ఉండాలి. మనము చాలా పెద్ద తప్పు ఏం చేస్తాము అంటే చాలా సార్లు మనుషులు చెడుగా ఉన్నారు అని అనుకుంటాం, కానీ యాక్చువల్ గా అయితే వారు చెడుగా లేరు, వారు బలహీనంగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సరే బలహీనంగా ఉన్నారు అనుకోండి, అంటే వారు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అంటే వారు బలహీనంగా ఉన్నట్లేదు. ఇంకొకటి ఏంటంటే వారు ఈ పాత ప్రపంచం, ఈ దిగజారుతున్నటువంటి ప్రపంచంలోనే వారు కూడా ఉన్నారు. అలాగున్న కారణంగా ఏమవుతుంది అని అంటే వారు తమ బెస్ట్ గా ఉండడానికి అవకాశం వారికి దొరకట్లేదు. అందుకే వారు అలాగే బలహీనంగా ఉన్నారు. అందుకే మనం రాజయోగా నేర్చుకోమని చెప్తారు. మనం ఈ క్లాసెస్ లో, ఈ ప్రోగ్రామ్స్ లో అందరికీ కూడా చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ జ్ఞానం ద్వారా చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ మొత్తం ప్రాక్టీస్ యొక్క మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ ద్వారా మనకి లోపల ఉన్నటువంటి ఆంతరిక శక్తులు పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనకి చాలా అర్థం చేసుకోవడం అనేది ఉండాలి. మనం చాలా దయాహృదయులుగా ఉండాలి. అంటే మనుష్యులు చెడుగా లేరు, వారు బలహీనంగా ఉన్నారు. ఈ విధంగా మనము ఇంకా దయాహృదయులుగా తయారవ్వగలుగుతాం. 3వ అంశము మనము ఎవరినైనా అర్థం చేసుకున్నప్పుడు కేవలం తెలివితేటలతోని అర్థం చేసుకోవడం అనేది ఒక్కటే కాదు. పుస్తకాలు చదవడము, లెక్చర్స్, సెమినార్స్ ఇవన్నీ అటెండ్ అవ్వడం అనేది ఒక విషయం అయితే, దానితో పాటుగా మనం చేయాల్సింది ఏంటంటే మనము మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మెడిటేషన్ ద్వారానే మనము భగవంతుడితోనే జోడింపగలుగుతాం. ఎందుకంటే జ్ఞానం అనేది మనకి బుద్ధిని ఇస్తుంది, వివేకం ఇస్తుంది, ఒక స్పష్టత ఇస్తుంది, ఏం జరుగుతుందో మనకు అవగాహన కలిగిస్తుంది. కానీ మనం ఏదైనా ఒక ఎదుర్కోవాలి ఈ పరిస్థితుల్లోని అని అనుకుంటే సహన శక్తి మనలో ఉండాలి అని అనుకుంటే అది కేవలం ధ్యానం చేయడం వల్ల, యోగం ద్వారా, మెడిటేషన్ ద్వారా, పరమాత్ముడితో బుద్ధిని జోడించడం ద్వారా మాత్రమే వస్తుంది. అందువల్ల ఈ 3వ అంశం చాలా ముఖ్యమైనది. 4వ ముఖ్యమైన అంశం ఏంటంటే సహన శక్తి గురించి చెప్పేటప్పుడు మనకి ప్రేమ అనేటువంటి గుణము చాలా అవసరం. మనందరికీ కూడా ప్రేమ యొక్క అనుభవం ఉంది.
మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వారిని స్వీకరించగలుగుతాము, వారితో అడ్జస్ట్ అవ్వగలుగుతాం, వారిని అర్థం చేసుకోగలుగుతాము. నేనైతే నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా నాకన్నా భిన్నంగా ఉన్న వారితోనే ఉన్నాను. ఒక్కొక్కసారి సహన శక్తి అనేది చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ వేరే వేరే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, వేరే వేరే సంస్కారాలతో ఉన్నారు, ఒక్కొక్కరు విధంగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే ప్రేమను అనేది పెంపొందించుకుంటూ ఉంటామో అప్పుడు మనము ప్రతి ఒక్కరిని వారు ఏ విధంగా ఉన్నారో అలాగే స్వీకరించగలుగుతాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒకేలాగా ఉండాలి అని మనము అనుకోకూడదు. ఈ ఈ అంతిమ సమయంలోని మన ఎదురుగా చాలా ఫిలాసఫీస్ వచ్చాయి. మనము 7.8 బిలియన్ పాపులేషన్ ఉన్నాము, కానీ ప్రతి ఒక్కరూ చాలా వినూత్నంగా ఉన్నాము. అందువలన ప్రేమ అనేటువంటి గుణాన్ని మనం ఎప్పుడూ పెంపొందించుకోవాలి. ఏ విధంగా అయితే ఒక తల్లికి తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది, నేను అనుకుంటున్నాను సహన శక్తి కోసం తల్లి యొక్క ఉదాహరణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తల్లికి తన పిల్లల పట్ల అనంతమైన ప్రేమ ఉంటుంది. ఈ ప్రపంచంలో తల్లిని మించిన ప్రేమ ఇవ్వగలిగిన వారు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఈ ప్రేమ అనేటువంటి గుణం చాలా ముఖ్యమైనది మరియు ప్రాక్టికల్ గుణం. 5వ అంశం ఏంటంటే కేవలం సహన శక్తి మాత్రమే మనల్ని శాంతియుతంగా సంతోషమయంగా తయారు చేస్తుంది. సహన శక్తి లేనట్లయితే సన్యాసంతో అంటే శాంతిని సంతోషాన్ని సన్యసించినట్టే. ఎందుకంటే మన జీవితంలో ఎలా అనేక మంది వ్యక్తులతోని మనము వస్తూ ఉంటాం. సహన శక్తితో మనము మన మానసిక వృత్తిని, మన మానసిక స్థిరత్వాన్ని సంతోషకరంగా ఉంచుకోగలుగుతాం. ఎందుకంటే సంతోషం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక కషాయం. ఒకవేళ మనం ఎవరినైనా సరే అందరూ మీరేం అవ్వాలి అనుకుంటున్నారు అని అంటే మేము సంతోషంగా ఉండాలి, మేము శాంతియుతంగా ఉండాలి అని అంటాం. అందుకే ఈ ప్రపంచంలోని మంచి పనులు చేసిన వారికి ఎన్నో మంచి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ప్రపంచంలో శాంతి స్థాపన చేసిన వారికి, మంచి పనులు చేసిన వారికి పీస్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. మనం మన చుట్టూ అన్నవారి అందరితో ప్రేమగా సంతోషంగా ఉండాలంటే సహన శక్తి అవసరం. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైనటువంటి లీడర్ యొక్క స్థానంలో ఉన్నటువంటి వారు, అంటే వారు దేశం యొక్క లీడర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ యొక్క లీడర్స్ అవ్వచ్చు, కంపెనీ యొక్క లీడర్స్ అవ్వచ్చు, టీచర్ ఒక లీడర్ గా, స్టూడెంట్స్ వారి యొక్క ఫాలోవర్స్ గా అలాగనుకున్నప్పటికీ కూడా బ్రహ్మకుమారిస్లో మనము మన సొంత జీవితానికి ఒక లీడర్. ఎందుకంటే మనము ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, ఈ జ్ఞానం అందరికీ కూడా ఇస్తూ ఉంటాము, అందరితో అనేక విషయాలు చర్చిస్తూ ఉంటాము. ఈ లీడర్షిప్ అనేటువంటి ఈ స్థానంలో ఉన్న వారికి సహన శక్తి చాలా అవసరం. మాన అవమానాలు రెండూ తప్పనిసరిగా ఉంటాయి. కేవలం గౌరవమే లభిస్తుంది అనేది మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నేను ఈ రోజు పొద్దున్నే జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు వివరిస్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నారు, ఆమె చాలాళ్ళ క్రితము ఒక బీకే టీచర్ గా ఉండేవారు. సడన్ గా ఆమె తన ప్రవర్తన మార్చుకున్నారు, అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు, ధనాన్ని సరైన విధానంగా వాడడం మానేసి అనవసరంగా వాడటం మొదలు పెట్టారు.
అందువల్ల అందరికీ కూడా ఆవిడ ద్వారా ఏదో కరెక్ట్ గా జరగట్లేదు అని అందరికీ అనిపించింది. అందువల్ల ఆ పొజిషన్ నుంచి ఆమెని తీసేశారు. కేవలం బీకే స్టూడెంట్ గా ఆవిడ ఉండడం మొదలు పెట్టారు. ఆమె వస్తూ ఉన్నారు, ధారణలు చేస్తూ ఉన్నారు, కానీ బీకే టీచర్ గా లేరు. ఈ రోజు పొద్దున్న ఒక మెసేజ్ నాకు పంపించారు. సోషల్ మీడియాలోని ఆమె ఈ పలానా సిస్టర్ ఏం చేస్తున్నారో మీరు చూసారా అని నాకు ఒక మెసేజ్ పంపించారు. అయితే ఆ మెసేజ్ లోని ఏమున్నాయి అంటే, ఆమె సోషల్ మీడియాలోని ఎన్నో బీకే క్లాసులు నిర్వహిస్తున్నారు, మరియు మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నారు, అన్ని ఆమె చేస్తున్నారని ఆ వీడియోలో కనిపిస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, నాకు ఇముడ్చుకునేటువంటి శక్తి, సహన శక్తి, ప్రేమించేటువంటి శక్తి, దయా హృదయం ఎంత ఉండాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు నింద, అవమానాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వారిలోని కమిట్మెంట్ ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, వారి యొక్క ఫ్యామిలీతోని, వారి యొక్క జాబ్ తో అన్నీ ఉంటుంది. అందువల్ల ఎన్నో పరిస్థితులు మనకి తప్పనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మాట్లాడినట్లయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చాలా వార్మ్ కంట్రీలో ఉంటాను, కానీ నేను ఈ ప్రోగ్రామ్స్ అవి చేసేటప్పుడు నేను చాలా కోల్డ్ కంట్రీస్ లోకి వెళ్ళాల్సి వచ్చింది, చాలా హాట్ కంట్రీస్ లోకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. కానీ మనము భగవంతుని యొక్క అంబాసిడర్ గా ఉన్నంత కారణంగా అన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనం ఉంటారు. మనకు ప్రతి పరిస్థితి మన అనుసారంగా ఉంటుందని మనం చెప్పలేము. వెదర్ యొక్క టాలరెన్స్ కూడా ఉండాలి, సహన శక్తి ఉండాలి, ఆహారం యొక్క సహన శక్తి ఉండాలి. ఫస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు నేను కారం అనేది కొత్తగా, అప్పుడు నాకు కొత్త అన్నమాట. అందువలన నాకు చాలా సహనం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నాకైతే ఆ కారం ఉన్నటువంటి ఫుడ్డే నాకు ఇప్పుడు నచ్చుతుంది. మధుబన్లో ఎప్పుడైతే భోజనం వడ్డిస్తారో చిల్లీ, నాన్ చిల్లీ రెండు ఉంటాయి. నేనైతే చిల్లీయే తీసుకుంటాను, కానీ మొట్టమొదటిలో చిల్లీ నాకు చాలా కష్టం అనిపించేది. కానీ నేను సహిస్తూ ఇప్పుడు నేను తీసుకోగలుగుతున్నాను. అంటే వాతావరణం కానీ, ఆహారం కానీ, పరిస్థితులు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనకి కంఫర్టబుల్ గా, సుఖమయంగా ఉండకపోవచ్చు. మనకి ప్రతిసారి అందరూ సహయోగిలు లభిస్తారని కాదు, ప్రతిసారి మనకి మన బట్టలు ఉతికేవారు ఉంటారని కాదు, ఒక్కొక్కసారి ప్రతి చిన్న కార్యం కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. మనమే లెక్చర్ ఇచ్చుకోవాలి, మనమే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల సహన శక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి, అవసరమైనటువంటి విషయం అన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లో కూడా. మనం ఇంకొకటి గుర్తుంచుకోవాలి, బయట నుంచి అయితే చాలా ప్రెషర్స్ రావచ్చు, బయట నుంచి లోపలికి రావచ్చు, అదే విధంగా ప్రెషర్ ఇన్సైడ్ నుంచి, లోపల నుంచి బయటకు కూడా రావచ్చు. ఎందుకంటే మనము మన కుటుంబాలలో మంచిగా చదువుకొని ఉండొచ్చు, మన చిన్నప్పుడు ఏదో ఒక కష్టాల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు కొంతమంది ట్రామాలోకి వెళ్ళి ఉండొచ్చు కొన్ని కారణాల చేత. ఎవరైనా పిల్లలు ఏదైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దండించి ఉండొచ్చు, చిన్న అంటే మన బాల్యంలో ఏమైనా జరిగి ఉండొచ్చు, అవి మన బుద్ధిలోని
ఒక భయాన్ని క్రియేట్ చేసి ఉండొచ్చు. నాకు గుర్తుంది, నేను బాల్యంలో ఉన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. నాకు చీకటి అంటే భయం ఉండేది, ఫ్లయింగ్ సాసెస్ అంటే భయం ఉండేది, నాకు ఆత్మలు అంటే భయం ఉండేది. ఏదైతే పండగలు జరిగినప్పుడు ఫ్యాంటసీగా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు, అనేక రకాల వేషాలు ఉంటూ ఉంటాయి, వాటిని చూసినా నేను భయపడేదాన్ని. ఈ మేకప్లు అవి చూసి నేను భయపడేదాన్ని. కానీ సమయానుసారంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే గంభీరంగా అవుతూ వచ్చామో అప్పుడు నేను మెడిటేషన్ ద్వారా నాకు ఆత్మస్థైర్యం అనేది పెరుగుతూ వచ్చింది. అందువల్ల చాలా విషయాలు చాలా భయాల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ మనం వాటికి లోన్ అవ్వకూడదు. మనము ఆ భయాల నుంచి బయటికి రావడానికి ఏదో ఒక విధానాన్ని మనము వెతుక్కోవాలి. వీటన్నింటి ఈ ప్రెషర్ ఏదైతే ఉన్నదో వీటన్నిటి నుంచి బయటికి రావడానికి ఏదో ఒక విధానాన్ని వెతుక్కోవాలి. కొంతమంది ఉంటారు, వారు అన్ని పర్ఫెక్ట్ గా కావాలనుకుంటారు, వారికి ఏ విధంగా కావాలో అలాగే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ పర్ఫెక్షన్ అనేది కూడా ఒక ఆంతరిక ప్రెషర్, లేదంటే అలా ఉండాలి అనేటువంటి ఒక ప్రెషర్. అది కానీ మనం ఉంచుకున్నామంటే మనము ఎంతో బాధించబడతాం ఈ ప్రపంచంలో. అందువలన బయట ప్రెషర్తో పాటుగా లోపల ఉన్నటువంటి ప్రెషర్స్ ని కూడా మనము అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆత్మను రోజు రోజుకి ఉన్నతంగా తయారు చేసుకోవాలి, రిఫైన్ చేసుకోవాలి. మన జీవితంలో ఈ ప్రెషర్స్ అన్ని కూడా తొలగిపోవాలి. ఒకవేళ మన దగ్గర ఏదైనా ప్రెషర్ ఉన్నా కానీ మన దగ్గర ఆంతరిక శక్తులు ఉన్నట్లయితే మనము శాంతిగా ఉండగలుగుతాం. మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సహన శక్తి అనేది మన శరీరానికి కూడా అవసరం. అంటే అనారోగ్యము, ఈ మధ్య రోజుల్లో మనం కోవిడ్ కూడా చూసాము. ఈ మధ్యలోనే ఒక బీకే బ్రదర్ మధుబన్లో ఉన్నారు. వారు మధుబన్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, నా శరీరం అంతా బాధిస్తూ ఉంది, నొప్పులు ఉన్నాయి, అది ఒక చాలా బాధాకరమైనటువంటి అనుభవము అనేసి. కొన్ని దేశాల్లోనైతే అనెస్థీషియా తీసుకోవడం అనేది లీగల్ అయిపోతుంది. ఎందుకంటే స్వచ్ఛంద మరణానికి కూడా లీగల్ చేసేసారు. ఎందుకంటే శరీరం యొక్క అనారోగ్యంతో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి. ఇంకొక విషయం అంటే, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బ్రదర్ మనోజ్ మెడికల్ డాక్టర్ కాబట్టి, సిస్టర్ క్లౌడియా కూడా ఒక డాక్టర్ కాబట్టి, చాలా మంది మనుష్యులకి డెంటిస్ట్ అంటే చాలా భయం ఉంటూ ఉంటుంది. వారు ఏం చెప్తారంటే, స్త్రీలకు ఎక్కువ సహనశక్తి ఉంటుంది పురుషుల కన్నానా అని అంటూ ఉంటారు. ఎందుకంటే స్త్రీయే జననానికి కారణం అవుతుంది, ఆమె జన్మను ఇస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాధ అనూహ్యమైనది. అంటే శరీరం యొక్క అంశాలని కూడా మనం సహనం చేయాలి, మనస్సు యొక్క అంశాలని కూడా మనము సహనం చేయాలి. ఎందుకంటే చాలా మంది అనేక వ్యక్తులు
డిప్రెషన్, ఎవరైనా అతి దగ్గర వారి యొక్క మృత్యువు, బాధ, వీటిలో ఉన్నారు. అయితే వారు వీటన్నింటికి కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనకి తెలుసు. ఎవరికైనా సరే తమ ఉన్నటువంటి సంబంధికులు మరణించినప్పుడు వారు కొన్ని సంవత్సరాలు ఆ బాధని మనసులో ఉంచుకుంటారు. ఒక అక్కయ్యని నేను చూశాను. ఆమె తన భర్తను కోల్పోయిన తర్వాత 10 ఏళ్ల వరకు కూడా ఆ బాధని ఇంకా అనుభవం చేస్తూనే ఉన్నారు. కొంతమంది పిల్లలైతే, కొంతమంది అయితే ఫినిక్స్ పక్షిలాగా ఉంటారు. ఫినిక్స్ పక్షి ఎలాగైతే నిప్పుల్లో నుంచి బయటికి దాటి ఎగురుతూ ఉంటుందో అదే విధంగా మీకు ఏం కావాలి? మనం బలహీనంగా వాటిలోని చిక్కుకుపోతూ ఉండాలా, లేదంటే మనం దాని నుంచి బయటకు వచ్చి ఎగురుతూ ఉండాలా? ఇప్పుడు చూస్తే సంబంధాల యొక్క అంశం తీసుకుంటే, సంబంధాలలోనే ఎక్కువ సుఖం కానీ బాధ కానీ ఇవ్వగలుగుతాం. ఈ సంబంధాలలోనే అనేకమైనటువంటి పర్సనాలిటీస్ ఉంటారు. వాటిలోనే మనము మోసాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, చెడు ఆత్మల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను కూడా ఈ ఈవిల్ స్పిరిట్స్ అయితే నేను చూసాను. సో ఇవన్నీ కూడా చాలా సహనశక్తి అవసరం ఇవన్నీ ఎదుర్కోవడానికి. కానీ ఒక విషయాన్ని స్పష్టంగా చేసుకోవాలి అనుకుంటున్నాను. మనకి అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సిన శక్తి కావాల్సినప్పుడు మనకి చాలా స్పష్టత ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఒక లీగల్ అథారిటీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఒక అబ్యూస్ జరుగుతుంది, అక్కడ మనం ఎప్పుడు కూడా సహనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైతే దుర్వినియోగం జరుగుతుందో, నిర్దిష్టం జరుగుతుందో దానికి ఒక లిమిట్ పెట్టాల్సి ఉంటుంది. దానికి ఒక బౌండరీ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే మనల్ని అబ్యూస్ చేస్తున్నారో వారు మమ్మల్ని అబ్యూస్ చేయకుండా ఉండేందుకు మనం ఒక బౌండరీ పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి మీలో ఉంటుందో ఆ ఆధ్యాత్మిక శక్తి మీకు ఒక కర్టెన్ గా మారుతుంది. ఇతరులు మనల్ని అబ్యూస్ చేయడానికి, నిందించడానికి, బాధించడానికి ఇది ఒక కర్టెన్ గా ఉపయోగిస్తుంది. సిస్టర్ క్లౌడియా నా ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు 45 ఏళ్ళు నేను జ్ఞానంలో ఉన్నాను అని చెప్పారు. చాలా వీకే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పారు. నేను నా ఉదాహరణ చెప్తాను. నేను ఎదుర్కొన్నటువంటి ఉదాహరణ చెప్తాను. నేను కొన్నాళ్ళ క్రితము హిందీ నేర్చుకుంటున్నాను. ఒక అక్కయ్య హిందీ అంటే ఇండియా నుంచి వచ్చారు. ఆమె ఎప్పుడు పోర్చుగీస్ మాట్లాడేవారు కాదు. ఆమె హస్బెండ్ అయితే మాత్రం, అంటే ఆయన భర్త ఏమో ముందే వచ్చి ఉన్నారు పోర్చుగీస్ కి, బ్రెజిల్ కి, సారీ. తర్వాత వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఈమె నాకు హిందీ క్లాసులు చెప్తూ ఉండేవారు. ఆమె చెప్పారు ఏంటంటే, ఆ తండ్రి తన ఇద్దరు
కూతుర్లని కూడా పైన అత్యాచారం చేస్తారు అనమాట. ఇలాగా నాకు ఆ అక్కయ్య చెప్పారు. ఆ సమయంలోనైతే నాకు అప్పటికి ఎప్పుడు న్యూస్ లో వినడమే తప్ప మన ఎదురుగా జరగడం నేను చూడలేదు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇండియన్ అంబాసిడర్ కి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పాను. అప్పుడు ఆ ఇండియన్ అంబాసిడర్ ఆయన వారి భర్త దగ్గర నుంచి కాపాడి ముగ్గురు ఆడవాళ్ళని కూడా ఇండియాకి పంపించగలిగారు. అంటే నిజంగా చెప్పాలి అంటే అసలు ఆ స్త్రీలు ఎవరికి కూడా అది సహనం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు మనము లిమిట్స్ పెట్టాల్సి ఉంటుంది. మనం చాలా క్లియర్ గా ఉండాలి. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి అతీతంగా అయ్యేటువంటి శక్తి ఉన్నప్పుడే. ఒకవేళ మనము ఆ పరిస్థితితోనే చాలా భావోద్వేగమైనటువంటి కనెక్షన్ పెట్టుకున్నట్లయితే మనకి ఏది జరుగుతుందో అర్థం కానటువంటి భావాలలోకి వెళ్ళిపోతే అప్పుడు మనము దానికి యాక్షన్ తీసుకోలేము. నేను దాది జానకి గురించి కూడా ఆమె నాకు ఒక స్పెషల్ టీచర్. ఆమె శరీరం విడిచిపెట్టారు. ఆమె నాకు గురువు. ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎప్పుడు సహన శక్తి గురించి చాలా మాట్లాడుతూ ఉండేవారు. ఆమె ఎప్పుడు చెప్తూ ఉండేవారు సహన శక్తిలో 3 లెవెల్స్ ఉంటాయి అని. మొదటిది ఫస్ట్ ఏంటి అని అంటే సహిస్తున్నటువంటి వ్యక్తి నేను సహిస్తున్నాను అని చెప్తూ ఉంటారన్నమాట. అక్కడ వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూ ఉంటారు, కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, భావోద్వేగంగా అయిపోతూ ఉంటారు, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఇది ఒక సహన శక్తి. కానీ ఇది సహన శక్తే, కానీ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సహన శక్తి కాదు. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాల యొక్క ఆట నడుస్తూ ఉంటుంది, సెన్సిటివ్ గా అయిపోతూ ఉంటారు. రెండవ లెవెల్ ఏంటంటే ఆ వ్యక్తి ఆ పరిస్థితికి అడ్జస్ట్ అవ్వడం మొదలు పెట్టినప్పుడు, ఆ మనిషికి అడ్జస్ట్ అవ్వడం మొదలు పెట్టినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి రిసోర్సెస్ కి సర్దుకుంటూ నడుస్తున్నప్పుడు. కానీ మూడవది ఏంటి అంటే ఉన్నతమైనది శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ఆ సహనం చేస్తున్నటువంటి వ్యక్తి నేను సహనం చేస్తున్నాను అని కూడా అనుకోరు. వారు చాలా సునాయాసంగా ఆ పరిస్థితిని దాటేస్తారు. వారికి ఈ పరిస్థితిని ఈ మనుషులతోని బయటికి చాలా సులువుగా బయటికి రాగలను అనిపిస్తూ ఉంటుంది. వారికి శ్రమ అనిపించదు. ఎందుకంటే ఆ వ్యక్తి వారి లోపల ఉన్నటువంటి ఆంతరిక ప్రేమను మరియు గంభీరతను ఉపయోగిస్తున్నారు. ఎక్కడైతే శాంతి మరియు గంభీరత ఉంటుందో, పరిపక్వత ఉంటుందో, అప్పుడు మనకి సహనం చేయడం చాలా తేలిక అయిపోతుంది. అలాగే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, నాకు బ్రదర్ కెన్ తో కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉన్నది. ఎందుకంటే ఆయనే బ్రహ్మకుమారీస్ ని బ్రెజిల్ కి, సౌత్ అమెరికాకి తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి చోట్లోనే బ్రదర్ కెన్ ఉన్నారు. అందువలన ఈరోజు మార్నింగ్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆయన అడిగాను అసలు సహన శక్తి అంటే ఏంటి అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు 3 రకాల సహన శక్తులు ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే మనము ఆయుధాలను అంటే చేతుల్ని కూడా ఉపయోగించకుండా ఉండడము ఒక సహన శక్తి యొక్క లెవెల్.
రెండవది మనము ఎటువంటి కఠిన శబ్దాలను మాట్లాడము, మన మాటని చాలా కంట్రోల్ గా ఉపయోగిస్తాము. మూడవది ఉన్నతమైనటువంటి లెవెల్ ఏంటి అంటే మీ మానసిక శక్తి ద్వారా, ఆంతరిక శక్తి ద్వారా ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు. దాది జానకి మరియు కెన్ భాయ్ కూడా నాకు సహన శక్తి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. సహన శక్తికి ఉన్నటువంటి లెవెల్స్ చెప్పారు. మనకి భగవద్గీతలో ఉంటుంది, గుణాల గురించి చెప్తారు. సాత్విక గుణము, రాజసిక్ మరియు తామసిక గుణాల గురించి చెప్తారు. సాత్విక అన్నది ఉన్నతమైనది, దాని తర్వాత రాజసికం, తర్వాత తామసికం. అదే విధంగా సహన శక్తిలో కూడా సాత్వికము, రాజసము మరియు తమో గుణంగా ఉండేది కూడా ఉంటుంది. సహన శక్తి ఎలాంటిదంటే చాలా ఉన్నతమైనటువంటి శక్తి. ఇది మన క్రోధాన్ని, మన రియాక్షన్స్ ని, మన ఓర్పుని అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సహన శక్తి ద్వారా ఇతరుల యొక్క హృదయాల్ని మనం జయించగలుగుతాం. నేను ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలే నేను చెప్తూ ఉంటాను. కొన్నాళ్ళ క్రితము, ఒక 20 ఏళ్ల క్రితం నేను బీకే సెంటర్లో ఉన్నాను. ఆ రోజు సండే మార్నింగ్ క్లాస్ ఉంది. క్లాస్ ఫుల్గా ఉంది, చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన బీకే టీచర్ అన్నమాట. కానీ ఆయన ఒక మానసిక ఆందోళనలో ఉన్నారు. ఆయన ఆంతరికంగా ఎంతో శ్రమతో ఉండేవారు. సడన్ గా క్లాస్లోని లెగిసి కఠినమైన శబ్దాలు మాట్లాడుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. నేను చాలా క్వైట్ గా అన్ని వింటూ ఉన్నాను. నేను ఏమి రియాక్షన్ ఇవ్వలేదు, నేను రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. నా ముఖంలో కూడా ఎలాంటి మార్పులు కానీ, ఆశ్చర్యకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ కానీ ఏదీ లేదు. అసంతృప్తి అనేటువంటి ఒక సైన్ కూడా నా ముఖంలో లేదు. ఆయన నిందించడము, ఆయన తిట్టడం అయిపోయిన తర్వాత ఆయన నిల్చొని బయటకు వెళ్ళిపోయారు. నేనైతే మురళిని కంటిన్యూ చేస్తూ వచ్చాను. నేనైతే ఏమీ జరగలేనట్టుగానే మురళిని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇది వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరిలోని కూడా ఒక మంచి నా పట్ల ఒక మంచి భావన క్రియేట్ చేయగలిగాను. అయితే ఇప్పుడు ఆ బ్రదర్ యొక్క రిజల్ట్ ఏంటయిందంటే, మళ్ళీ తర్వాత ఆయన బ్రాహ్మణ్ లైఫ్ లోకి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన బ్రాహ్మణ్ లైఫ్ లో లేరు. ఆయన బ్రహ్మకుమారీస్ ని, రాజయోగి లైఫ్ ని ఫాలో చేయట్లేదు. కానీ మేమిద్దరిని చాలా క్లోజ్ గా ఉన్నాము, మేము ఫ్రెండ్లీగా ఉంటాము, మేము కమ్యూనికేట్. మళ్ళీ నేను ఇన్వైట్ చేస్తూ ఉంటాను కూడా, సెంటర్ గా ఉంటాను. నాకు చాలా క్లోజ్ గా ఉన్నారు. పైగా బ్రాహ్మణ్ ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ గా ఉన్నారు. అంటే అసలు ఈ పరిస్థితి జరగలేనట్టుగా ఆయన ఎప్పుడు కూడా మాతోని ఉంటూ ఉంటారు అనమాట. అందువలన సహన శక్తితోని అందరి యొక్క హృదయాల్ని జయించగలుగుతారు. ఒక ఆఖరి అంశం నేను చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తు గురించి చెప్పే ముందు నేను ఒక అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. సహన శక్తి అనేది మనము ఎన్నో అపోహలు ఉన్నటువంటి ప్రపంచంలోని ఈ అపోహల్ని కూడా
ఎదుర్కోవడానికి కూడా సహన శక్తి అవసరం. ఎందుకంటే చాలా సార్లు మనకి ఈ ప్రపంచంలో ఉన్నవారు కొంతమందికి వారి యొక్క ఆత్మస్థైర్యము, ఆత్మాభిమానం గురించి వారికి అటెన్షన్ ఉండదు. మనం అలాంటి ప్రపంచంలో ఉన్నప్పుడు, దేహభ్రాంతి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు చాలా సార్లు అసహనాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అపోహలు, పక్షపాతాలు మాత్రమే ఉన్నాయి ఈ ప్రపంచంలో పరిస్థితులు. ఇప్పుడు ఏదైతే మనం యుక్రెయిన్ మరియు రష్యా యొక్క వార్ ఉందో, రష్యా వారు ఏమనుకుంటారంటే వారి కల్చర్, వారి సొసైటీ యుక్రెయిన్ కన్నా చాలా మంచిది అని అనుకుంటారు. అందువల్లనే రష్యన్స్ మేము యుక్రెయిన్ వారి కన్నా బెటర్ అనుకుంటాము. అందుకనే యుక్రెయిన్ వారు అందరినీ కూడా రష్యన్స్ వారిగా మార్చాలనుకుంటున్నారు. మనం మిడిల్ ఈస్ట్ లో కూడా ఎన్నో యుద్ధాలు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ధార్మిక అసహనాల వల్ల మనం చూస్తూ ఉంటాం. అంటే ధార్మిక అసహనాలు, కలర్, రంగు యొక్క అసహనము, హోమోఫోబియా, జెండర్ యొక్క ఇంటాలరెన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఒంటరి స్త్రీలు కూడా సహనం చేయాల్సి వస్తూ ఉంటుంది. పక్షపాతాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అనేక అంశాలు ఎదుర్కోవాల్సినటువంటి. నా సబ్జెక్ట్ అయితే సోషల్ సైన్స్, సోషియాలజీ. ఎందుకంటే కొన్నిసార్లు తమని తాము చాలా తక్కువగా చూసుకుంటారు కొంతమంది మనుష్యులు. అక్కడ చాలా బాధని వారు బాధపడుతూ ఉంటారు. దాని ద్వారానే ఎన్నో యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అపోహల కారణంగా, పక్షపాతాల కారణంగా ఎన్నో యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ అంశాలన్నీ కూడా సహనశక్తి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనకి అర్థం చేయిస్తుంది. అందరూ కూడా డిఫరెంట్ కలర్ ఉండొచ్చు, కల్చర్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా సహనం చేయడం చాలా అవసరం. నేను ఒక కథ చెప్పాలనుకున్నాను. ఛత్రపతి శివాజీ యొక్క కథను చెప్పాలనుకుంటున్నాను. ఔరంగజేబ్ ఉన్న సమయంలో భారతదేశంలో ఛత్రపతి శివాజీ ఉండేవారు. ఆయన ఒకసారి తన గుర్రపు సవారీలో ఉన్నారు, ఆయన వేటలో ఉన్నారు. ఒక రాయి తన తలపైన పడింది. ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. ఎవరు రాయి వేశారు అని గట్టిగా అరవడం మొదలు పెట్టారు. అప్పుడు తన ఎదురుగా ఒక చాలా ముసలి ఆమె, చాలా బలహీనంగా ఉంది. ఆమె ఎదురుగా వచ్చి, రాజా నన్ను క్షమించు, రాజా నన్ను క్షమించు, నేనైతే ఒక మామిడి పండును తెంపాలనుకున్నాను, అందువల్ల ఒక రాయి విసిరాను. నేను చెట్టుకి రాయి విసిరితే అది వచ్చి ఆ చెట్టు నుంచి నేను మామిడికాయలు తెంపుకోవడం కోసం అలా చేశాను. అంటే దానిలో నేను విసిరేటువంటి ఒక రాయి వచ్చి మీకు తగిలింది అని ఆమె చెప్పింది అనమాట. నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు అని చెప్పారు అన్నమాట. అప్పుడు ఛత్రపతి శివాజీ ఒక రియలైజేషన్ లోకి వచ్చారు. ఏంటి అని అంటే, ఒక చెట్టుకి, అంటే అది ఒక చెట్టు రాయిలు తీసుకొని
ఫలాలు ఇచ్చినప్పుడు మరి నేనెందుకు క్షమించకూడదు ఆ ముసలామని అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఇంకొక లాస్ట్ పార్ట్ ఏంటంటే 4 పాయింట్స్ నేను జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాను. ఇది బ్రెజిల్ బిగ్గెస్ట్ క్రిస్టియన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 80% పాపులేషన్ క్రిస్టియన్సే ఉంటారు. నేను నన్ స్కూల్లోనే చదివాను 18 ఏళ్ళ వరకును. అందువల్ల నాకు బైబిల్ ప్లస్ మాస్, క్రిస్టియన్స్ యొక్క ఫెస్టివల్స్, పండుగలు ఇవన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఈ వారము చాలా ముఖ్యమైనటువంటి వారం క్రిస్టియన్స్ కోసము. ఈరోజు పామ్ సండే అంటారు. పామ్ సండే అని ఎందుకు అంటారంటే జీసస్ ఎప్పుడైతే జెరూసలంకి వచ్చారో, ఎవరైతే ఆ జెరూసలంలో ఉన్న వారు అందరూ కూడా జీసస్ క్రైస్ట్ ని రిసీవ్ చేసుకునేందుకు పామ్ యొక్క లీవ్స్ తోని ఆహ్వానం పలికారు. ఆయన్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు. ఆయన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా కూడా ఉన్నారు. కానీ ఆ జెరూసలం యొక్క మేయర్ అయితే ఉన్నారో అది నచ్చుకోలేదు, క్రైస్తుని ఇష్టపడలేదు. అప్పుడు ఆయన అనౌన్స్ చేశారన్నమాట, జీసస్ క్రైస్తు క్రాస్ పైన చనిపోవాలి అనేసి దండన ఇచ్చారనమాట. అంటే అప్పటి నుంచి ఏదైతే బాధపడాల్సి వచ్చిందో, ఏదైతే ఆ గుడ్ ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే వచ్చేది పెషన్ ఫ్రైడే అని చెప్తారు. అప్పుడే జీసస్ క్రైస్ట్ ని క్రూసిఫై చేశారు. క్రిస్టియన్ రిలీజియన్ ప్రకారంగా ఎప్పుడైతే క్రిస్టియన్ రిలీజియన్ ప్రకారం క్రైస్తుని క్రూసిఫై చేశారో అప్పుడు అందరూ కూడా ఆయన కోసము ప్రార్థించడం మొదలు పెట్టారు. ఆయన శవపేటికలను చూసినప్పుడు దానిలోని క్రైస్తు లేరు. అప్పుడు అందరికీ అర్థమైంది, ఆదివారం రోజుని మళ్ళీ తిరిగి ఆయన జన్మించారు, అంటే మళ్ళీ తిరిగి అవతరించారు అనమాట. అందుకనేసే ఈస్టర్ చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక క్రైస్తు యొక్క జీవితంలో 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన సహనశక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన సహనశక్తిలోని ముఖ్యంగా ఉపయోగించింది క్షమించే శక్తి. ఎందుకంటే క్షమించగలిగిన వారే సహన శక్తిని చేయగలుగుతారు. ప్రతి ధర్మంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి గుణం ఉంది. బ్రహ్మకుమారిస్లో ముఖ్యమైనటువంటి గుణము పవిత్రత. జుడాయిజంలోని ముఖ్యమైనటువంటి గుణము భగవంతుడు మరియు ధర్మం, న్యాయం. ముస్లిమ్స్ యొక్క మెయిన్ ఏంటంటే నిశ్చయం. బుద్ధిజంలోని ఉన్నటువంటి మెయిన్ గుణం ఏంటంటే శాంతి మరియు మోక్షం, ముక్తి. క్రిస్టియానిటీలో ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే ప్రేమ. అంటే క్రిస్టియానిటీ అనేది ప్రేమభరితమైనటువంటి ఒక ధర్మం. ఇప్పుడు 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే, జీసస్ పీటర్తో మాట్లాడుతున్నప్పుడు జీసస్ కి 12 మంది ముఖ్యమైన శిష్యులు ఉండేవారు. పీటర్
ఈ చర్చిలన్నింటికి కూడా ఇన్ఛార్జ్ గా ఉండేవారు. పీటర్ క్రైస్తుని అడిగారు, మనం ఎన్నిసార్లు క్షమించాలి అని, మనకి చెడు చేసే వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగారు. నేను 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగారు. అప్పుడు క్రైస్తు ఏమన్నారు అంటే, 7 ఇంటూ 70 సార్లు మనము క్షమించాలి. అంటే మనం ఎంత క్షమించాలి అనే దానికి గుర్తుగా అంత పెద్ద నెంబర్ చెప్పారు. అంటే క్రైస్తుకి అంత క్షమాశక్తి ఉందన్నమాట. హృదయపూర్వకంగా క్షమించాలి అని క్రైస్తు యొక్క అర్థం. రెండవది మాథ్యూ గురించి చెప్తారు. మాథ్యూ కూడా ఒక శిష్యుడు, ఈ 12 శిష్యుల్లోని ఒకరనమాట. మాథ్యూ ఏంటంటే ఆయన ఒక ఎవెంజలిస్ట్ అనమాట. బైబిల్లోని 4 దేవదూతలు ఉన్నారు. వాళ్ళలో ఒకరు మాథ్యూ. మాథ్యూ అయితే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఆయన అయితే ఒక మంచి వ్యక్తిగా కూడా ఎవరు గుర్తించేవారు కాదు. ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా, ట్యాక్స్ ని తీసుకునేవారు కదా. అందువలన ఆయన యొక్క బిహేవియర్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు, దొంగతనం చేసేవారు, అలాంటివన్నీ చేసేవారు అన్నమాట. ఒకసారి మాథ్యూ తన ఇంటికి క్రైస్తుని పిలిచారు, జీసస్ ని పిలిచారు. అయితే జీసస్ కూడా ఒప్పుకున్నారు వారి ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు అందరూ కూడా క్రైస్తుని క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. వారి ఇంటికి మీరు ఎలాగ వెళ్తారు, ఆయన మంచి ఆయన కాదు, మీరు వెళ్ళేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అయితే వారు కాదు అని. అప్పుడు ఆయన చెప్పారు, నేను కేవలం మంచి వారి కోసమే రాలేదు, నేను పాపాత్ముల కోసము వచ్చాను, దిగజారిపోయిన వారి కోసము వచ్చాను, మరియు వ్యభిచారం చేసే వారికి కూడా వచ్చాను అని చెప్పారంట. అప్పుడు ఆయన మాథ్యూ వారి ఇంటికి వెళ్ళారు. క్రైస్తు వ్యభిచారం చేసే వారికి కూడా చాలా దగ్గరగా ఉండేవారు. మాథలిన్ అని ఒక వ్యభిచారిణి ఉండేది. ఆమె కూడా ఒక శిష్యురాలు అన్నమాట. 12 శిష్యుల్లోనే ఒక ముఖ్యమైన శిష్యురాలు. మూడవ ఎగ్జాంపుల్ ఏంటంటే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మెయిన్ కమిట్మెంట్ ఏంటంటే భగవంతుణ్ణి ప్రేమించడం. అన్నింటికన్నా అందరికన్నా భగవంతుణ్ణి ప్రేమించడం. పరస్పరంలో ఉన్నటువంటి వారిని స్వయం ప్రేమించుకున్నట్టుగా, అంటే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా ఇతరుని ప్రేమించాను. ఇది ముఖ్యమైనటువంటి ధారణ క్రిస్టియానిటీలో. అంటే నాకు జరగాలి, నాకు జరగకూడదు అనుకునేవి ఏవి కూడా ఇతరులకి ఎప్పుడు చేయకూడదు. కానీ క్రూసిఫై చేసి సిలువ ఎక్కించే ముందే క్రైస్తు చెప్పారు, మీరు కేవలం మీరు ప్రేమించాలనుకున్న విధంగా ప్రేమించడం కాదు, నేను క్రైస్తుని ఏ విధంగా ఇతరుల్ని ప్రేమించాను అలాగే మీరు ఇతరుల్ని ప్రేమించాలి. అంటే భగవంతుడు ఏ విధంగా ఇతరుల్ని ప్రేమిస్తారో అదే విధంగా నేను ప్రేమించాలి అని అర్థం. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది చాలా ఫేమస్ క్రిస్టియన్ రిలీజియన్ లోని. ఎవరైనా ఒక చెంప పైన కానీ కొట్టినట్లయితే ఆ రిలీజియన్ ఏం చెప్తుంది, ఆ ధర్మం ఏం చెప్తుంది, ఇతర చెంపని, రెండవ చెంపని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఎప్పుడైతే జీసస్ ని సిలువ వేయడం మొదలు పెట్టారో ఆయన ప్రార్థించారు, ఎవరైతే
ఆయనకి సెలువు పైకి ఎక్కించారు. వారందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేశారు. ఆయన చనిపోయే ముందు ఒకటే మాట చెప్పారు, భగవంతుడా వీరందరినీ కూడా క్షమించండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అని చెప్పారు భగవంతుడికి. ఈ స్పెషల్ వీక్ ఏదైతే ఉందో, ఈస్టర్ యొక్క వీక్ ఏదైతే ఉందో, గుడ్ ఫ్రైడే ఉంది, ఈ రోజు అయితే పామ్ సండే. ఈ సందర్భంగా నేను ఇదే చెప్పాలి అనుకున్నాను. ఓం శాంతి. మనం ఇప్పుడు మనోజ్ భాయ్ చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. మీరు జీసస్ క్రైస్ట్ గురించి చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. కొన్ని ప్రశ్నలు వచ్చాయి, దానికి మేము అడగాలనుకుంటున్నాను. ఒక సిస్టర్ అడుగుతున్నారు, ఆమె తన హస్బెండ్ తోని వేరుగా ఉన్నట్టుగా ఉన్నారు. ఎవరైనా సరే గతాన్ని తవ్వుకుంటూ ఎప్పుడు కూడా గొడవలు చేసే వారితోని ఎలాగా మనము సహించాలి? నేనైతే నా బిడ్డ కారణంగా వారితోని ఏదో ఒక విధంగా ఒక మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను, కానీ ఈ వ్యక్తిని నేను ఎలాగ సహనం చేయాలి అంటే చెప్తున్నారు. మీరు మీ యొక్క డిగ్నిటీని, మీ యొక్క గౌరవాన్ని ఉంచుకోవాలి. మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని, మొరాలిటీని కూడా ఉంచుకోవాలి. మీ గుణాలని కూడా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తి ఎన్ని చెప్పినా, ఎలా చెప్పినా సరే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి. అసలు క్రైస్తు ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో అప్పుడు ఆయన అన్నారు, భగవంతుడా వీళ్ళెవరికి ఏమీ తెలియదు, అందుకు వారిని క్షమించండి. అలాగే మీరు కూడా ఉండాలి. మీరు పర్సనల్ గా ఏది తీసుకోవద్దు, ఎందుకంటే వారు బాధించబడ్డారు కాబట్టి ఆ బాధ కొద్దీ వారు అనేక విషయాలు మాట్లాడతారు, అనేక విషయాలు చేస్తారు. ఆయన హృదయం ద్వారా నుంచి రాదు, కానీ వారు అలాగే చేస్తారు. మీరు సహన శక్తిని ఉపయోగించండి, కానీ అబ్యూజ్ లోకి మాత్రం వెళ్ళకండి. తక్కువ ఉన్నటువంటి పదజాలాన్ని ఉపయోగించుకోవద్దు, అంటే స్వీకరించుకోవద్దు. దానికి ఒక లిమిట్ పెట్టాలి. దానికైతే ఒక బౌండరీ పెట్టాలి. మీరు చెప్పింది నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఏదైతే గతంలో జరిగిందో అది జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇలాంటి భాషను మాత్రం ఉపయోగించద్దు అని క్లియర్ గా చెప్పాలి. ఒక గౌరవప్రదంగా లేనటువంటి పదజాలాన్ని విడిచిపెట్టండి అని వారికి క్లియర్ గా చెప్పాలి. మీరు ఒక స్థిరంగా, ఒక స్పష్టతతోని వారికి చెప్పాలి. దాన్ని పర్సనల్ గా కూడా తీసుకోకూడదు, హృదయానికి తీసుకోకూడదు. వారు ఒక బాధలో ఉన్నారు, అందుకే వారు ఆ బాధని మన వైపుకి విసురుతున్నారు అని గుర్తుంచుకోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, లెవెల్స్ యొక్క సహన శక్తిని మీరు చెప్పారు. ఎవరైనా చాలా సహన శక్తిని అనుభవం అంటే సహనం చేస్తున్నారు, కానీ 100 మందికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, నేను సహనం చేశాను అని. అంటే వారు అడ్జస్ట్ అవ్వట్లేదు అని, ఇముడ్చుకోవట్లేదు అని అంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నా సహన శక్తిని ఎలా పెంచుకోవాలి? నేను సహన శక్తిని ఉపయోగించాలి, కానీ ఇతరులకి కంప్లైంట్ చేయకూడదు. 3 లెవెల్స్ ఒక సహన శక్తి ఉంది అని చెప్పాను. సాత్విక్, రాజసిక్ మరియు తామసిక్ అనేది ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేస్తామో, మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటామో, ఇది ఉన్నతమైనటువంటి సహన శక్తి కాదు. దానికోసం మనం కేవలం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం కాదు, కానీ ఆ పరిస్థితిని కూడా
అర్థం చేసుకోవాలి. అంటే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని యొక్క ప్రేమలోని ఉన్నప్పుడు, భగవంతుడితో మనకు ఒక కనెక్షన్ ఉన్నప్పుడు మీరు ఒక మెడిటేషన్ చెయ్యాలి. మీరు ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ వ్యక్తిని మీ ఎదురుగా పెట్టుకొని భగవంతుడితో ఉన్న సంబంధం ద్వారా వారికి ఎంతో సకాష్ని పంపించండి. వారిని ఆహ్వానించి ఆ పరమాత్ముని యొక్క ఛత్రఛాయలోని పెట్టి అప్పుడు మనము ఆ వ్యక్తిని చాలా వేరే విధంగా చూడగలుగుతాం. అప్పుడు ఈ సహన శక్తిని మనము చక్కగా ఉపయోగించుకోగలుగుతాం. సిస్టర్ క్లౌడియా ఇప్పుడు అవుట్ ఆఫ్ టైమ్స్ చెప్తారు. అసలు ఈ సెషన్ అనేది చాలా బాగుంది.